అక్క ఆకలేస్తుంది అక్క జంతు కొట్టివ్వవు అక్క జంతుకి ఇవ్వక్క జంతుకు లేదు మట్టిగా తెలీదు పోతులకి మీనా నువ్వు గుళ్ళో మాట్లాడిన ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొచ్చానమ్మా. ఎంతో అదృష్టవంతురాలివమ్మా నువ్వు. కంటి చూపు లేకపోయినా మనసుతో చూడగలిగిన మంచి మనసున్న మనిషిని ఎంచుకున్నావు అమ్మా. చూపు లేని ఆడదాని చెయ్యందుకుని నూరేళ్లు నీడనిచ్చే గొప్ప మనసున్న మనిషి అమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా, కంటికి రెప్పలా చూసుకుంటానన్నా. మా చెల్లెలు ఇంతవరకు గట్టిగా మాట్లాడలేదనే అనుకున్నాను గాని గుట్టుగా ప్రేమ కలాపాలు కూడా సాగిస్తుందని నేనెప్పుడూ అనుకోనేలేదు. గోపి ఇందా జంతుకు లేదు కదా, ఇందా తీసుకో. ఇవన్నీ నాకే, అదంతే. ఇవన్నీ నీకే, ఇవన్నీ తినికే. తీసుకో అన్నయ్య. అన్నయ్య అక్క చాలా మారిపోయింది అన్నయ్య. ఇందాకేమో జంతు కడిగితే మా అమ్మ కన్నా గట్టిగా అరిచిందన్నయ్య. ఇప్పుడేమో జంతు కడిగితే నాకే ఇచ్చేసింది. అక్కకి ఏమైంది అన్నయ్య? ఇంతవరకు ఏం కాలేదురా, ఇక ముందు అవుతుంది పెళ్లి. పెళ్ళా? మరేమనుకున్నావు? ఇక దంతికలేట్రా, గారెలు, బూరెలు, బొబ్బట్లు, పాయసాలు. నీ పంట పండిందనుకో. అక్కకు పెళ్ళా? పెళ్లి. అక్క ఏంటి నీకు పెళ్ళా? బావగారు ఎవరు, ఎలా ఉంటారు? ఇలా ఉంటారు అని చెప్పడానికి నాకు మాత్రం ఏం తెలుసురా. నేనేం చూడగలనా? గోపి గోపి, బావగారు ఎలా ఉంటారో వెళ్ళి అన్నయ్యని అడగరా. అన్నయ్య అన్నయ్య, బావగారు ఎవరు, ఎలా ఉంటారు? ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడ్డానికి కూడా స్కెల్టన్ మిగలదు.